దావీదు ఏదైతే దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాడో, దావీదు ఏదైతే దేవుని మందిరం కట్టించాలనే ఒక ఆశయం కలిగి ఉన్నాడో దాన్ని అతను చేయలేకపోయినాడు. సరే, నేను చేయలేకపోతున్నాను కదా, ఇక నేను దేవుని కొరకు మంచి ఆలోచన చేసినాను, కానీ దేవుడు నన్ను తృణీకరించాడు, నా ఆశ నిరాశ చేసినాడు, ఇక దేవునికి నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, దేవుని కొరకు నేను ఏం ప్రయాసపడాల్సిన అవసరం లేదు అని దావీదు ఫీల్ అయిపోయి దేవునికి దూరంగా విముఖుడైపోయి ఉండలేదు. కానీ సరే, నేను కట్టకపోతే ఏమి, నా కుమారుడు ఉన్నాడు కదా, నా దేవుడు నా కుమారుని వాడుకుంటానన్నాడు కదా, తన పనిలో నేను దానికి కావాల్సింది నేను సమకూరుస్తాను అని చెప్పేసి మంచి మనస్సాక్షితో దావీదు చాలా సమకూర్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఎంతో శ్రేష్టమైన వస్తు సామాగ్రులన్నింటినీ దావీదు సమకూర్చి మందిరం కొరకు సిద్ధపరిచాడు. అలాంటి దావీదు లాంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మన విషయంలో మనం అనుకున్నట్టుగా కాకుండా తన చిత్తానుసారంగా కొన్ని ఉద్దేశాలు దేవుడు మన పట్ల కలిగి ఉంటాడు. అలాంటప్పుడు అయ్యో, నేను ఇలా అనుకున్నానే, దేవుడు ఇలా చేయలేదు, దేవుడు ఇంకోలా చేసినాడు, దేవుడు ఇంకొకలాగా అనుమతించినాడు, నేను కోరుకున్నట్టు జరగలేదే అని మనం ఫీల్ అయిపోయి ఆ దేవునికి దూరంగా ఉండటం, ప్రార్థించటానికి మానటం, దేవునికి విముఖులమై దూరం అయిపోయి మనం అలాంటి క్రియలు చేయకూడదు. కానీ దావీదు ఎలాగైతే తను దేవుని విషయంలో సరే, దేవుడు నా పట్ల ఒకలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, దానికి నేను అంగీకారం తెలుపుతాను, నా దేవుడు ఎలాంటి ఆలోచన నా విషయంలో కలిగి ఉన్నాడో దానికి నేను అంగీకారం తెలుపుతానని ఎలాగ మంచి మనసాక్షి కలిగి ఉన్నాడో మనం కూడా దేవుని చిత్తం నా విషయంలో ఏది ఉందో అది నాకు శ్రేష్టమైంది, దేవుని చిత్తం నా విషయంలో ఏమై ఉందో అది నాకు మంచిది, అదే నాకు మేలు అని మనము సర్ది చెప్పుకోవాలి. మనకు మనముగా సమాధానపరచుకోవాలి. మనము దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి ఎందుకొరకు జరుగుతుంది, మేలు కొరకు జరుగుతుంది. అది మనం కోరుకున్నట్టు జరిగినా, మనము కోరుకోనట్టు జరిగినా, ఎలా జరిగినా అది మనకు మేలే. కాబట్టి మన జీవితంలో ఏది జరుగుతున్నా దేవుని చిత్తానుసారంగా అది మనకి ఇష్టం కాకపోయినా దానికి మనం తల ఒగ్గి దేవునికి లోబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు మనం ట్యూన్ కావాలి. దేవా, నీవు నాకు ట్యూన్ కావాలి అని మనం ప్రార్థించదు, కానీ నా మనసును నీకు ట్యూన్ చేయి ప్రవ్వా, నా మనసును నీ వాక్యానికి ట్యూన్ చేయి ప్రవ్వా, నా హృదయాన్ని నీ చిత్తానికి ట్యూన్ చేయి ప్రవ్వా అని ప్రార్థించే వరంగా మనము ఉండాలి. అలాగా దావీదు తన కుమారుని ద్వారా కట్టబడబో మందిరం కొరకు చాలా శ్రేష్టమైన వస్తువులను సమకూర్చినాడు. ఆ తర్వాత సొలొమోను తన సమయం వచ్చినప్పుడు తాను కట్టనారంభించాడు. ఇక ఎలాంటి ఆలోచనతో కడుతున్నాడు అంటే, తన తండ్రి ఏదైతే దేవుని కొరకు శ్రేష్టమైనవి ప్రశస్తమైనవి వెచ్చించాలనుకున్నాడో అదే ఆశయాన్ని అందిపుచ్చుకొని సొలొమోను కూడా దేవుని కొరకు చాలా శ్రేష్టమైన ఆలోచన చేస్తున్నాడు. తండ్రి ఆశయాన్ని ఇతను కూడా కొనసాగిస్తున్నాడు. తండ్రి ఆశయాన్ని తాను కూడా కొనసాగించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు, ముందుకు వస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుడు కూడా లోకమంతటి విషయంలో ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమంటే, ఎవ్వరు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా రక్షించబడాలి, అందరూ కూడా నరకం నుండి తప్పించబడాలి. అందుకొరకే నేను నా ప్రియ కుమారుని పంపిస్తాను, నా ప్రియ కుమారుని మరణం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా ప్రజలకు పాపక్షమాపణ కలగాలి, ప్రజలు నన్ను చేరాలి అని కోరుకున్నప్పుడు యేసు ఏం చేసినాడంటే, తండ్రికి ట్యూన్ అయిపోయి తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి తాను ఎంతగా ప్రయాసపడాలో, తను ఎంతగా శ్రమ పడాలో, ఎంతగా తగ్గించుకోవాలో, ఎంతగా తను తాను అణచుకోవాలో అంతగా అణుచుకొని తండ్రి చిత్తం చేయడానికి, తండ్రి ఆశ నెరవేర్చడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసయ్య తగ్గించుకొని వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మనం కూడా అదంతయు అంగీకరించిన వారంగానే ఉన్నాము. అయితే మరి మన జీవితం ఎలాగుంది? తండ్రి అయిన దేవునికి మన పట్ల కూడా ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆయన మనల్ని ఒక పర్పస్తో భూమి మీదకి పంపించినాడు, ఒక పర్పస్తో ఒక ఫ్యామిలీలో మనల్ని పెట్టినాడు, ఒక పర్పస్తో ఒక ఫ్యామిలీతో మనల్ని జత
నెలకొల్పినాడు. మరి మనం తండ్రి ఆశ నెరవేర్చే వారంగా ఉంటున్నామా? మన సొంత చిత్తం నెరవేర్చుకునే వారంగా మనం ఉంటున్నామా? తండ్రి ఆశయాన్ని నెరవేర్చే వారంగా, ఆయన చిత్తానుసారంగా నాశనమునకు జోగుచున్న అనేక మందిని తప్పించేవారుగా, మనము అనేక మందిని అగ్నిలో నుండి లాగే వారంగా ఉందుముగాక. యేసయ్య చివరి వరకు ఆయన తండ్రి చిత్తమే కొనసాగించినాడని వాక్యం సెలవిస్తుంది. చివరి మూమెంట్లో కూడా యేసయ్య ఏమంటున్నాడంటే, తండ్రి నువ్వు నాకే పని అప్పగించావో దాన్ని నేను సమాప్తం చేసినాను, నా ఆత్మ నీకు అప్పగించుకొనిచున్నాను అన్నాడు. అలాగా మనం కూడా చివరి శ్వాస విడిచేంత వరకు కూడా తండ్రి చిత్తము జరిగించే వారంగా ఉండి మనము సమస్తము మనకు అప్పగించబడిన సమస్తాన్ని సమాప్తి చేసే వారంగా ఉందుముగాక. ఆమెన్. పౌలు భక్తుడు కూడా తనకు ఆత్మీయ కుమారులుగా ఉన్నవారికి కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ తాను వెడలిపోయే ముందు కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ఏమంటే, నేను యేసయ్య పడిన శ్రమలలో కొదువగా ఏమున్నాయో వాటిలో నేను కూడా కొన్ని నా శరీరంలో అనుభవించాను. నేను కూడా కొన్ని శ్రమలను పొందినాను. నేను కూడా తండ్రి చిత్తం, తండ్రి ఆశ నెరవేర్చడానికి ఇలాగ ప్రయాసపడ్డాను. ఇక మిగిలిన నా ఆత్మీయ పిల్లలైన మీరు, ఇక భవిష్యత్ తరాల్లో ఉండబోతున్న మీరు కూడా తండ్రి కోసం ఇలా పని చేయాలి. మీ దగ్గరికి వృద్ధులు వస్తే ఇలా ట్రీట్ చేయండి, తర్వాత వృద్ధ స్త్రీలు వస్తే ఇలాగ ట్రీట్ చేయండి, యవనస్తులు వస్తే ఇలా చూడండి, ఇలా మాట్లాడండి, ఇలా గద్దించండి, పవిత్రమైన ప్రేమ కలిగి ఉండండి అని చెప్పేసి తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాలో వారికి బోధించాడు, వారికి నేర్పించాడు. మన ఆత్మీయ తల్లిదండ్రులే కావచ్చు, ఆత్మీయ నాయకులే కావచ్చు, తండ్రి ఆశ నెరవేర్చబట్టం కొరకు మనకు ఏమేం నేర్పిస్తున్నారో మంచి మనస్సాక్షితో మనం కూడా వాటిని విని వాటిని అవలంబించి నడుచుకొని తండ్రి చిత్తాన్ని జరిగించే వారంగా, తండ్రిని మహిమపరిచే వారంగా, తండ్రిని సంతోషపరిచే వారంగా ఉందుముగాక. ఆమేన్.